దాయాది పాకిస్తాన్ పై భారత్ తీసుకునే చర్యలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. పాకిస్తాన్ పై భారత్ వాటర్ స్ట్రైక్ చేస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాక్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ జలాశయాల్లో నీరు అడుగంటింది. రావల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో 15.2 కోట్లకు పైగా పాకిస్తానీల జీవనోపాధిపై ప్రభావం పడనుంది. భారత్ నీటి నిలిపివేతతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ తీసుకున్న నిర్ణయంతో చినాబ్ నదిలో నీటి ప్రవాహం నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్ కు 21% నీటి లోటు ఉండనుంది. మరి అటు కిషన్ గంగాపై ఇదే తరహా చర్యలు తీసుకోవాలని కూడా భారత్ సర్కార్ ఆలోచిస్తోంది. దాయాది పాకిస్తాన్ పై భారత్ తీసుకునే చర్యలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. పాకిస్తాన్ పై భారత్ వాటర్ స్ట్రైక్ చేస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాక్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ జలాశయాల్లో నీరు అడుగంటింది. రావల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో 15.2 కోట్లకు పైగా పాకిస్తానీల జీవనోపాధిపై ప్రభావం పడనుంది. భారత్ నీటి నిలిపివేతతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ తీసుకున్న నిర్ణయంతో చినాబ్ నదిలో నీటి ప్రవాహం నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్ కు 21% నీటి లోటు ఉండనుంది. అటు కిషన్ గంగాపై ఇదే తరహా చర్యలు తీసుకోవాలని భారత్ సర్కార్ ఆలోచిస్తోంది.